జైనాయి జైనాయి రాష్ట్ర న్యాయ బ్రాహ్మణులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, అభినందనాలు, శుభాకాంక్షలు. ఏ విధంగా అనుకోండి. ఎందుకోసం అని అంటే ఈ రోజు నుంచి మనము ఒక కొత్త ఆలోచనతో ముందు పోదామని నా ఆలోచనకు మీరందరూ సపోర్ట్ చేస్తారని రాష్ట్రం నలుమూలలు ఉన్న తెలంగాణ రాష్ట్రం నలుమూలలు ఉన్న ప్రతి ఒక్క న్యాయ బ్రాహ్మణులు కుటుంబాల గురించి మనం పడుతున్న ఆవేదన బాధనల గురించి నాకున్న అవగాహన వారికే మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఏంది అంటే 82 నుంచి మనకు మనము న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు సరైన అవగాహన ఉన్నదా లేదా? అప్పటి వరకు తక్కువ చదువుకున్నారు, ఎక్కువ జ్ఞానం ఉన్నది, ఏ పరిస్థితులు ఎట్లా చేశారు, కానీ రాజ్యాంగపరమైన హక్కులు మనకు ఏమాత్రము లభించలేదన్న. ఈ మధ్యకాలం నుంచి చాలామంది మన న్యాయ బ్రాహ్మణ కుటుంబాలలో గొప్పగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లాయర్లు అయినారు, మంచి విద్యావంతులు అయినారు, ఎన్నో రకమైన అభివృద్ధిప్రదమైన రూట్లకు వెళ్ళిపోయారు. కానీ రాను రాబోతున్న పరిస్థితులు ఏంటి అంటే మన కులవృత్తి మన చేతి దాటిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనము పేరుకు నేను న్యాయ బ్రాహ్మణ కుటుంబాలని అని మంగళ కులస్తులము అని చెప్పుకునే విధంగా వస్తుందేమో అని ఒక భయంకరమైన ఆలోచన రాష్ట్రానికైనా వ్యక్తులకైనా ఘోరంగా ఉందన్న. మనము రాబోయే రోజుల్లో మంగళూరం అంటే ఏందో అన్నట్టుగా అయిపోతుంది. ఇప్పటికే చాలా చిన్న చూపు ఉన్న సమాజం మన మీద. కాబట్టి ఇంకనైనా ఆలోచన చేసి మనము రాజ్యాంగం పరపైన ఓటేస్తున్నామన్న. ప్రతి వ్యక్తి బతుకున్నంత వరకు ఓటు అనేది హక్కు వేస్తున్నాం రాజకీయ పార్టీలకు. కానీ అదే రాజకీయ పార్టీలు ఏమో చెప్తారు, ఏమో చేస్తారు. గద్దెలెక్కినంగా మన కుల హక్కుల గురించి సరైన అవగాహన రానియరు, సరైన రాజ్యాంగపరమైన హక్కులు మనకి ఇయ్యరు. తూతూ మంత్రం కింద ఏదో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, మళ్ళీ మనకి ఎలాంటి హక్కులు రానియట్లేదు. మన నాయకులను నమ్ముకొని ఎన్నో మెమరాండాలు ఇచ్చి వాళ్ళకు మాకు ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి ఎన్నో వేల కాపీలు ఈ పాటికే ఎంతోమంది నాయకులకు ఇచ్చున్నాం. కానీ ఇంతవరకు మనకు ఒక సరైన జీవో రాలేదు. ఎన్నో కులాసులకు ఎన్నో హక్కులు సాధించుకుంటున్నారు. మన కులాసులము ఎందుకు హక్కులు సాధించుకోలేకపోతున్నాము? దేనికోసం? మన బలహీనత ఏంది, మన బలం ఏంది? మన పడుతున్న బాధలకు ఈ ఒక్కరన్నా సరైన నాయకుడితోటి వెళుదామంటే 10-15 గ్రూపులు నాయకులు ఉండి ఏ ఒక్క నాయకుడితో సరైన పని అవదలేదు. కాబట్టి అన్నలారా, మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయ బ్రాహ్మణ కుటుంబంలో దయచేసి చెప్తున్నా, మనము ప్రతి ఒక్క వ్యక్తి ఒక నాయకుడు అవుదాం. ఈ ఆవేదన అందరిలో ఉంది. ఈ ఆవేదన నీతో పంచుకోవడానికి మీకు నేను ఒక ఆలోచన చేస్తున్నానికి నా ఉన్న బాధను చెప్పుకోవడానికి చేస్తున్నా. కానీ నేను ఒక నాయకుడిని కాదు, ఒక నాయకత్వాన్ని బలపరుస్తున్నాను కాదు. రాబోయే రోజుల్లో మనం ఒక మంచి నాయకుడిని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి వచ్చి ఓటేసినప్పుడే మనకు సరైన నాయకుడు అవుతాడని చాలామంది పెద్దలు అంటున్నారు, నేను కూడా అంటున్నా. మీ అందరిలో కూడా ఇది ఆలోచన ఉండొచ్చు రాష్ట్రం అంతా. ఒకటి ఏంటంటే మనం నిజంగా చెప్తున్నామన్నా, మనం అంతా ఏకమవుదాం. ప్రతి దగ్గర ఈ పెద్ద ఫోన్లు, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయన్న. కంపల్సరీ ఈ ఫోన్లలో ప్రతి ఒక్కరు స్పందించండి. ఈ గ్రూప్లలో ఒక్కొక్క గ్రూప్లో కమ్సే కమ్ 400-500 మంది ఉంటారు. కానీ అందులో మంచిగా ఉన్నాయి, చెడు ఉన్నాయి అని చెప్పి పోస్టులు పెట్టి ఎంకరేజ్ చేసేటోళ్ళు ఒక 10-15 మంది ఒక్కొక్క గ్రూపులు ఉంటారన్న. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకన్న? వద్దా? ఈ మంచి చెడు గురించి ఆలోచించి వద్దా అన్న? మంచి ఆలోచన అంతే అందరూ కావాలి. కానీ ఏదో ఒక పోరాడి మన హక్కుల గురించి, అవగాహన గురించి చెప్పేటోళ్ళకు 10-20 మంది లైక్ చేసి పెట్టరు అన్న. అందరూ ఆలోచన చేయండి అన్న. ప్రతి ఒక్కరి బాధ్యత ఈ కులంలో పుట్టినందుకు.
నిజంగా ఈ కులంలో పుట్టడం మన అదృష్టం అనుకోవాలి. ఎందుకోసం అంటే ఎన్నో వెట్టి చాకిరీల నుంచి వచ్చినాం. కానీ మనకు ఉన్నంత గౌరవప్రదమైన వృత్తి ఇంకొకటి లేదన్న. ఇంకా మన వృత్తి ఇంకా బతికే ఉంది. ఈ బతికిన వృత్తిని ఇతరుల స్టేజ్‌కి పోతుంది. కాబట్టి మళ్ళీ మనమే కాపాడుకోవడానికి, మళ్ళీ మన చేతులకు రావడానికి కోసం ఒక రాజ్యాంగపరమైన హక్కులున్నాయి. ఈ హక్కులను సాధించుకుందామన్న. అర్థం చేసుకోండి అన్న ప్లీజ్. ప్రతి ఒక్క గ్రామం నుంచి, ప్రతి ఒక్క మండలం నుంచి, ప్రతి ఒక్క తాలూకా నుంచి, ప్రతి ఒక్క జిల్లా నుంచి ప్రతి ఒక్క వ్యక్తి నాయకుడు కావాలన్న. అర్థం చేసుకోండి అన్న. ఇప్పటిదాకా 30-40 ఏళ్ళ నుంచి నాయకులను నమ్ముకున్నాం. కానీ వాళ్ళ చేతనైన మటుకు చేశారు. వాళ్ళు ఎంతవరకు చేయాలంతవరకు చేశారు. కానీ ప్రతి నాయకుని వెనకాల మనము ఎంత నమ్మినామో కానీ అంతనే మోసపోయినాం. కాబట్టి ఇక్కడి నుంచి అయినా మన ఆలోచన జ్ఞానం ఉన్న వాళ్ళము ఎంతో ఇంత చదువుకున్నారు. ఈ మధ్యకాలం నుంచి అందరికీ అవగాహన ఉంది. రాజ్యాంగపరమైన ఆలోచన ఉంది. హక్కుల గురించి ఆలోచన ఉంది. మంచి మేధాస్తులు ఉన్నారు, మంచి లాయర్లు ఉన్నారు, మంచి న్యాయపరమైన సలహాల హక్కులు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. లాయర్లను పెద్దవాళ్ళను సలహాలు తీసుకొని మనం ఏ విధంగా ముందుకు పోదాం, ఏ విధంగా హక్కులు సాధించుకుందాం, ఎన్ని లొసుగులు ఉన్న వాటికి ఆ లొసుగుల నుంచి ఏ విధంగా పోదాం అనేది ఒక్కసారి మనం అందరం కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. అందుకోసమే మీ ముందుకు వస్తున్నా. నేను మీ కొత్తపల్లి రవిని. ఎందుకోసం అంటే నన్ను ఇంతవరదాకా చాలామంది ఆదరిస్తున్నారు. నేను రాసిన కొన్ని లెటర్స్ అయినా, కొన్ని పోయమ్స్ అయినా రాస్తున్నాం. నా ఒక్కడి కోసం కదా, మీ అందరి కోసం. అందరము ఒక్కటి మాట